2024 కింగ్ బుమ్రా బూమ్ బూమ్ బుమ్రా మ్యాజిక్ ముందు ఎవరైనా బాంబులాగా పేలిపోవాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా బుమ్రా బౌలింగ్ ముందు తలగ్గాల్సిందే. అది బుమ్రా గొప్పతనం. యార్కర్ వేసినా, స్వింగ్ వేసినా, బౌన్స్ వేసినా, ఆఖరికి ఫుల్ టాస్ వేసినా అతని బంతి చేసే మాయాజాలమే వేరు. ఏ బంతి ఏ రూపంలో వస్తుందో అసలు అంచనా వేయలేరు. ఒకప్పటి దిగ్గజ క్రికెటర్ సైతం బుమ్రా బౌలింగ్, అతని ఫేస్ చూసి ఆశ్చర్యపోయారంటే అతని బౌలింగ్ గొప్పతనం ఆ స్థాయిలో ఉంటుంది. మరి ప్రస్తుతం ఉన్న క్రికెట్ జట్టులో బుమ్రా పాత్ర చాలా కీలకం. కొన్నిసార్లు అతను మ్యాచ్ ఆడకపోతే ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని టీమిండియా జట్టే కాదు, సీనియర్లు, టీమిండియా కోచ్లు సైతం అభిప్రాయపడుతుంటారు. అంతటి గొప్ప ఇంపాక్ట్ భారత క్రికెట్ టీంలో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగాడు బుమ్రా. ఈ మాటలు పక్కన పెడితే మాటల్లో కాదు తన కుడి చేతి వాటంతో బుమ్రా సమాధానమిస్తూ 2024 ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గత ఏడాది 3 ఫార్మెట్లలోనూ చాలా బాగా ఆడిన 31 ఏళ్ల బుమ్రా తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే ఐసీసీ 2024లో అద్భుత ప్రదర్శనకు గాను పురుషుల విభాగంలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కింద ఇచ్చే సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఫార్మెట్లోనే కాదు, పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడి ప్రదర్శన అమోఘం. ఈ నేపథ్యంలో ఇదే అవార్డును గతంలో మన ఇండియన్ క్రికెటర్స్ అందుకోవడం విశేషం. వారిలో మిస్టర్ డిపెండబుల్ ఇండియన్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ 2004 సంవత్సరం, గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 2010 సంవత్సరం, స్పిన్ బౌలింగ్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 2016 సంవత్సరం, కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ 2017, 2018 సంవత్సరం. వీరందరి తర్వాత ఇప్పుడు ఈ అవార్డును అందుకున్న 5వ భారత ఆటగాడిగా బుమ్రా రికార్డులకు ఎక్కాడు. ఇక బుమ్రా ఇండియన్ క్రికెట్ టీంకు అందించిన ఘనతలు చూసుకుంటే 2024 సంవత్సరం జూన్ నెలలో టీమిండియా T20 వరల్డ్ కప్ నెగ్గడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది ఆడిన 13 టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకున్న తర్వాత తనకు ఇంతటి గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఓ వీడియో సందేశంలో బుమ్రా పేర్కొన్నాడు. ఇక బుమ్రా ఈ అవార్డుకు మాత్రమే కాకుండా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 సంవత్సరానికి గాను న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ ఎంపికైంది. ఇప్పటికే ఆమె మహిళల టీంలోనూ ఉత్తమ ప్లేయర్ అవార్డు దక్కించుకుంది. గత ఏడాది T20 వరల్డ్ కప్ లో కెరియర్లో విశేషంగా రాణించి 187 పరుగులతో పాటు 29 వికెట్లు తీసింది. అలాగే ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆల్రౌండ్ షోతో 48 పరుగులతో పాటు సగటు బౌలింగ్ 24 పరుగులకు 8 వికెట్లు తీసి కివీస్ జట్టుకు తొలి టైటిల్ దక్కేలా చేయడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగాను నిలిచింది.